క్షమించండి సోదరులారా, మళ్ళీ మొదలు పెడతా. పల్లె తల్లి లాంటిది, పట్నం శ్రీరాలు లాంటిది. పల్లె రమ్మంటుంది, పట్నం తెమ్మంటుంది. తల్లి లాంటి ఉభయ గోదావరి జిల్లాలకు నా నమస్కారాలు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న తొలి ముద్దు బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, సోదరులారా, నేడు పర్వదినం. అదేంటో తెలుసా? సరిగ్గా 27 ఏళ్ల క్రితం 1982 మార్చి 21న తెలుగు వెండితెరలో రారాజుగా మహారాజుగా కీర్తిని గడుస్తున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు రాజభోగాలను సుఖ సంతోషాలను వదిలేసి నేను తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తున్నాను అని ప్రకటించిన రోజు ఇది. ఆనాడు అణగారిన వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అయిన అంజయ్ గారిని విమానాశ్రయంలో అవమానించి బయటికి గెంటేస్తే ఆ అవమానాన్ని ఐదుగురు జరిగినట్టుగా బాధపడి ఆ అవమానాన్ని తెలుగు నాడైన ముఖ్యమంత్రిని అవమానిస్తే తెలుగు జాతిని అవమానించినట్టు ఆనాడు నందమూరి తారక రామారావు గారు అన్నారు, నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, తమ్మున్నవాడు సత్తా ఉన్నవాడు నా ముందుకు రండి అని కాంగ్రెస్ వాళ్ళకి సభలు విధిస్తున్న రోజు ఇది. అలాంటి ఈ పర్వదినాన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుడినైన నేను, ఆయన వారసుడైన మీ అందరినీ కలవటం నా పూర్వజన్మ సుకృతం. సోదరులారా, ఆ మహానుభావుడితో పాటు ఇంకో మహనీయుడి గురించి మనం మాట్లాడాలి. ఎవరి వల్లైతే ఉభయ గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయో, ఎవరి వల్లైతే లక్షలాది రైతు సోదరులు ఈ జిల్లాలో 3 పూటలా భోజనం చేసి సంతోషంగా ఉంటున్నారు, ఆయనే సర్ ఆర్థర్ కాటన్ త్వర. మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, కానీ ఆ మహానుభావుడు తెలుగు ప్రజల మీద ఉండే ప్రేమతో, తెలుగు జాతి మీద, తెలుగు నేల మీద ఉన్న ప్రేమతో ఎన్నో చేశాడు ఆయన. అందుకే అన్న నందమూరి తారక రామారావు గారు కాటన్ త్వర విగ్రహాన్ని హైదరాబాద్ రాజధానిలో ట్యాంకు బండి మీద ప్రదర్శించాలి. ఆ మహానుభావుడైన కాటన్ త్వరకు శిరస్సు వంచి బాబావి వందనం చేసుకుంటున్నాను సోదరులారా. ఆ అపర భగీరథుడికి శిరస్సు వంచి బాబావి వందనం చేసుకుంటున్నాను. మరి ఈ రోజు నేను కూడా అపర భగీరథుడిని అని ఒక ఆయన బయలుదేరారు. అవునవును, ఆయన కూడా భగీరథుడు. ఏ విషయంలో? రాష్ట్రంలో ఉండే ఆస్తులని సంపదని ఇడుపుల పాయికి తరలించే భగీరథుడు ఆయన. మన రాష్ట్రంలో అవినీతి అనే కొత్త నదిని సృష్టించి ప్రవహింపజేస్తున్న అవినీతి భగీరథుడు ఆయన. ఆయనకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి అవినీతి భగీరథుడి పాలనలో మన ఉభయ గోదావరి జిల్లాల్లో నీరు రాక 5 లక్షల ఎకరాలు ఎత్తాయి. ఏమిటి? గోదావరి జిల్లాలో పంట పొలాలు నీళ్లు రాక ఎండిపోవటమా? ఇప్పుడైనా కన్నావా, విన్నావా? మనం 100 సంవత్సరాల నుంచి నిత్యం ప్రవహిస్తున్న జీవ నది గోదావరి. ఆ గోదావరి ఎండిపోయింది, ఆ గోదావరి ఎండగట్టాయి. ఎవరు చెబుతారు సమాధానం? ఎగువ రాష్ట్రాల్లో మీ ప్రభుత్వమే ఉందిగా, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉందిగా, కేంద్రంలో కూడా మీ ప్రభుత్వం ఉందిగా. ఎగువ రాష్ట్రాల వారితో మాట్లాడి, ఏమయ్యా మీ డ్యాముల ఎత్తుల్ని తగ్గించండి, మీరు పెంచకండి, నాకు నీళ్లు రావాలి అని చెప్పి అడగచ్చుగా. చేత కాలేదు మీకు, పోనీ అది చేయలేకపోయారు. ఉన్న నీటిని కూడా సద్వినియోగపరిచి రైతుల సోదరులకి అందరికీ ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎదురైతే రేయి మౌలు కష్టపడి ఉన్న నీటిని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుని రైతు సోదరులకు అందించింది తెలుగుదేశం పార్టీ. సోదరులారా, మరి నీకేమో అది చేత కాదు, ఇది చేత కాదు. ఏ చేతనంటే మీకు
పొద్దున లేచిన దగ్గర నుంచి నేను అమర భగీరథుణ్ణి, నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి రైతు బాంధవుని డప్పు కొట్టుకోవడానికే సరిపోతుంది చూడాలన్నారా. పుష్కర ఎత్తిపోతల ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పుష్కర ఎత్తిపోతల ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి 18 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 ఏళ్లలో కూడా ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. ఎందుకు? కాలువలకు గంటి పడిపోతున్నాయి. మరి అలాగే మన ఏలూరు రోడ్డు గురించి ఏలూరు రిజర్వాయర్ ఏమవుతుంది? దాదాపు 2.5 లక్షల ఎకరాలకి నీరు వెల్లిస్తుంది ఆ రిజర్వాయర్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఆ రిజర్వాయర్ పక్కనే ఉండే ఒక నల్లరాతి కొండ మీద కన్ను వేసి రాత్రికి రాత్రి బాంబులతో ప్రకటింపలను సృష్టించారు అక్కడ. దానితో పాటు ఏలూరు రేవును వీడిని పట్టడం జరిగింది. పొద్దున ఏలూరు రిజర్వాయర్ కూలిపోవడానికి సమాధానం ఎవరు చెప్తారు? రేపు పొద్దున 2.5 లక్షల ఎకరాలు నీరు లేకుండా ఎందుకుంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? చర్చల పేరుతో భూమిని లాక్కుని రెవెన్యూను వ్యాపారం చేస్తుంది సోదరులారా ఈ రోజు ఈ ప్రభుత్వం.